హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే చూసారు కదా, లాస్ట్ వీడియో మేము మొక్కలు అయితే కొనిచ్చామని. కార్నేషన్ ప్లాంట్స్ నేను 8 రకాలు అయితే తీసుకున్నాను. ఆ 8 రకాలు కూడా ఇవే అనమాట. నిన్న అయితే మరి నైట్ చీకటి అయిపోయింది కదా, వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఇంకా మరి మీరు సరిగ్గా చూడలేదని చెప్పి ఈరోజు మళ్ళీ అవన్నీ చూపిస్తున్నాను అనమాట. చెప్పాను కదా, నిమ్మలో టేబుల్ లెమన్ ఒకటి, ఆరెంజ్ లెమన్ ఒకటి తీసుకున్నాం కదా, ఆ 2 మొక్కలు అనమాట ఇవి. ఆల్రెడీ మొక్కలు చూశారు కదా, కార్నేషన్ ప్లాంట్స్ కూడా 8 రకాలు తీసుకున్నానని చెప్పాను. అవైతే ఇప్పుడు నాటుకుందామని చెప్పి మొదలు పెట్టామన్నమాట. ఒక్కొక్కటి వేయడం మొదలు పెట్టామన్నమాట. ఫస్ట్ అయితే పింక్ది వేసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో, చిన్న ఆర్చ్లో కట్టించామన్నమాట. వాటర్ ప్లాంట్స్ టైప్ ప్లాంట్స్ అన్నీ వేస్తే బాగుంటుంది కదా ఎంట్రన్స్లో అని చెప్పి, అక్కడ ఆల్రెడీ మా అత్తయ్య ఏం చేశారంటే వాటర్ ప్లాంట్స్ అన్నీ వేసేసారన్నమాట. అందుకని చెప్పి అన్ని వరుసగా వాటర్ ప్లాంట్స్ ఉంటే బాగోవని చెప్పి మేము కొంచెం వాటిని వేరే ప్లేస్లో పెడుతున్నాం. మధ్య మధ్య గ్యాప్లోనే ఇప్పుడు మనం కొన్న కార్నేషన్ ప్లాంట్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. ఆ వాటర్ ప్లాంట్స్ ఫుల్గా చీమలు పట్టేసినాయి అనమాట. తీసినప్పుడల్లా మట్టిలోని ఈ ఎండకి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న చీమలు అయితే మొక్కల్లో చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఆ మట్టి నిండా చీమలే. అందుకని చెప్పి మేము గమేషన్ అది వేసుకొని అప్పుడు ఈ ప్లాంట్స్ అయితే వేసుకుంటున్నాం అనమాట. చూసారు కదా, ఫస్ట్ పింక్ వేసాం, తర్వాత ఇప్పుడు పర్పుల్ వేసాం అనమాట. ఆ పర్పుల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మా అత్తయ్య మా ఆయన కవర్ సరిగ్గా తీయట్లేదని తీస్తున్నారు. ఎందుకని అడిగితే ఏం చెప్తున్నారు చూడండి. కవరా, ఇందులో ఒక మొక్క వేసుకుంటాను, రబ్బ పెట్టి అంటు కడతాను. చూసారా, ఆ కవర్ను కూడా జాగ్రత్తగా ఉంచి అందులో కూడా మొక్కలు వేస్తారనమాట. ప్రతి డబ్బాని కానీ కవర్లను కానీ పాలిథిన్ బ్యాగ్స్ కొంచెం గట్టిగా ఉన్నట్లు ఇప్పుడు కొరియర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో కూడా మొక్కలు వేసేస్తున్నారు. ఇంకా మేము సెకండ్ ప్లాంట్ కూడా చూసారు కదా, మూడోది ఆరెంజ్ వేసేస్తాం అనమాట. అంటే లైట్ కలర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే వైట్ కలర్ వేసుకుంటున్నాం అనమాట. ఇంకా మనం ఇప్పుడు కొన్నాం కానీ సమ్మర్లో నాకు డౌటే ఈ మొక్కలు, ఎందుకంటే ఇవి సీజనల్ ప్లాంట్సే కానీ మనం ఎంత వాటర్ వేసుకున్నా కానీ ఈ టైప్ మొక్కలు ఉంటాయో ఉండవో డౌట్ అనమాట. ఇప్పుడు మరి వేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ దీనికి అసలు నెక్స్ట్ మనకి సీజన్ వచ్చే వరకు ఉంటే కనుక గ్రేటే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మా హస్బెండ్ తెచ్చారు, అందులో ఒక మొక్కే బతికింది, తర్వాత ఒకటి అయితే బాగా పాడైపోయింది. ఇప్పుడైతే ఇంకా 4వ ప్లాంట్ వేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా సరే ఇవన్నీ కూడా లోపల వాటర్ ప్లాంట్స్ సంబంధించినవి అన్నీ వేసారనమాట. మనకి ఇప్పుడు వాటర్ ప్లాంట్స్కి పింక్, వైట్, ఎల్లో 3 రకాలు వేసారు. అవి ఏంటంటే లోపల ఉల్లిపాయలాగా ఉంటాయి, చిన్న చిన్నవి దుంపలు. అవి ఎక్కడ పెట్టుకున్నా మనకి ఇలాగా మంచిగా వచ్చేస్తాయి, ఎక్కువగానే గ్రోత్. ఇంకా మనకి మొక్కలు అవి తీసి మళ్ళీ వేరే చోట పెట్టి పెడుతున్నాం కాబట్టి చాలా టైం పట్టిందనమాట. అందులో చీమలు ఉన్నాయి కాబట్టి మనకు టైం ఎక్కువగానే పట్టేసింది. ఈ మొక్కలు వేసుకున్నప్పటికీ చీకటి కూడా అయిపోయింది, ఎందుకంటే మొక్కలు తీసి మళ్ళీ మట్టి అంతకి చీమలు ఉన్నాయి కాబట్టి ఆ చీమలకి అన్నిటికి మందు వేసి అప్పుడు మట్టి మార్చుకొని వేయడం వల్ల చీకటి కూడా అయిపోయింది. చూడండి, ఇప్పుడు లెమన్ ప్లాంట్ వేస్తున్నాం. నిన్న చెప్పాను టబ్లోని చనిపోయింది మొక్క అని, దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తున్నాం మనం. అసలు ఆ మొక్క కోసం వెళ్ళి ఈ మొక్కలన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది, కానీ చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట వేసిన తర్వాత. ఫైనల్గా ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి కూడా మీకు నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అనమాట. అది కూడా లాస్ట్లో క్లిప్ ఉంటుంది. ఇప్పుడైతే మరి లెమన్ని సక్సెస్ఫుల్గా రీప్లేస్ చేస్తామన్నమాట. మనసుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ ప్లాంట్ మరి సమ్మర్లో ఏ మొక్కలు వేసుకున్నా డౌట్గానే ఉంటాయి, కానీ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా నెక్స్ట్ మార్నింగ్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తానని. ఇవే అనమాట మనం కొన్న ప్రతి ప్లాంట్. అంటే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా కనబడుతున్నాయి, పోయిన వీడియోలో మీరు సరిగ్గా చూడలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఈ క్లిప్లన్నీ తీసాను అనమాట. చూసారు కదా, మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.